అందరికీ నమస్కారం. సమకాలీన క్రికెట్లో మరి జో రూట్ ప్రస్తుతం అయితే ఫామ్‌లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు టెస్ట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. మరి గత 3, 4 టెస్టులలో 2 సెంచరీలతోని అదేవిధంగా 2 హాఫ్ సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నటువంటి మన జో రూట్ ఇప్పటికే హాఫ్ సెంచరీలో మరి హైయెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు. ఇక అదే కాకుండా మరి 49 సెంచరీలు ఉన్నటువంటి టెస్ట్‌లో మన సచిన్ రమేష్ టెండూల్కర్ కూడా అధిగమించే ఛాన్స్ ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇక అదే కాకుండా టెస్ట్లో ఓవరాల్గా 15,000 స్కోర్ కొట్టిన ఆటగాడు కూడా మనోడు మరి అధిగమించే ఛాన్స్ అని చెప్తున్నాడు. ప్రస్తుతం 12,000 పైన మరి పైసలతో స్కోర్లో ఉన్నటువంటి మన జో రూట్ ఇంకొక 3-4 ఇయర్స్ అంటే మ్యాక్సిమం ఒక 4 ఇయర్స్ కనుక తను ఆడితే మాత్రం తప్పకుండా ఈ ఫిట్ని సాధించే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి టెస్ట్ క్రికెట్ని ఎక్కువగా ఇష్టపడే జో రూట్ తన సుదీర్ఘమైన ఫార్మాట్లో టెస్ట్లోనే ఎక్కువ ఆడుతున్నాడు. ప్రస్తుతం అయితే వన్డేలలో అదే తక్కువగా ఆడుతున్నప్పటికీ టీ20 మ్యాచ్లకి ఎప్పటికో దూరం అయినప్పటికీ మనోడు టెస్ట్ అంటే అమితమైన ప్రేమ. ఇక ఈ ఇంగ్లీష్ స్టార్ ఆటగాడైనటువంటి జో రూట్ టెస్టులలో యాషెస్లో చాలా బాగా ఆడతాడు. అదే కాకుండా ఇంగ్లాండ్ కూడా టెస్ట్ మ్యాచ్లు ఎక్కువ నిర్వహిస్తుంది. యాషెస్లో మంచి అద్భుతాలు సృష్టించే మన జో రూట్ మరి కమ్సే కమ్ 33 ఇయర్స్లో ఉన్నటువంటి మన జో రూట్ కమ్సే కమ్ ఇంకా 4-5 ఇయర్స్ ఆడితే మాత్రం తప్పకుండా ఈ 4-5 ఇయర్స్లలో తప్పకుండా మన సచిన్ రమేష్ టెండూల్కర్ రికార్డు అధిగమించే ఛాన్స్ అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా బయట క్రికెట్ అయినప్పటికీ ఇండియా ఫ్యాన్స్ కూడా జో రూట్కు మంచి ఫ్యాన్సే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించినటువంటి మన జో రూట్ మంచి నిపుణులైన ఆటగాడు. అదే కూల్గా ఉండే మన జో రూట్ తప్పకుండా ఈ ఫిట్ను సాధిస్తే మరి సచిన్ రికార్డు అధిగమిస్తాడని చెప్పి యావత్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ప్రస్తుత తరంలో మరి ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడుగా టెస్టులో మనోడు ముందు వరుసలో ఉన్నాడు. మన కేన్ విలియమ్సన్ 32 సెంచరీలు కూడా మనోడు అధిగమించాడంటే తన ఫామ్ ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే గత 2 ఇయర్స్ కంటే మంచి అద్భుత ఫామ్లో ఉండి అదరకొడుతున్న జో రూట్ మరి ఈ ఫిట్ని సాధిస్తాడా సాధించడా మీరే కామెంట్ తెలియండి ఫ్రెండ్స్.